టీపీఎస్ జిందాబాద్ పెంచాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 వెంటనే పెంచాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 వెంటనే పెంచాలి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 వెంటనే వికలాంగుల ఐక్యత కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణము తెలంగాణ రాష్ట్ర సమావేశాలను ఈ నెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా బత్తలపేట మండలం ఇల్లంద గ్రామంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలను నిర్వహించి మన జాతి హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని మరింత పటిష్టపరిచి మన హక్కుల కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నాయో ఈ నిర్లక్ష్య ధోరణి మరి ఏదైతే నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయో మరి వాటిని ప్రతిఘటించి ప్రభుత్వానికి మన యొక్క నిరసనను మన యొక్క ఉద్యమ కార్యాచరణను తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పింఛన్ 6,000 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్పింది. ఇస్తానన్న 6,000 పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండు. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఆ హామీని కూడా అమలు చేయాలని చెప్పేసి మరి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో మేము గెలిస్తే వచ్చే నెల నుంచే వికలాంగుల పింఛన్లు కానీ వృద్ధుల పింఛన్లు కానీ బీడీ కార్మికుల పింఛన్లు కానీ గీతా కార్మికుల పింఛన్లు కానీ డబ్బులు అయితే మీరు ఈ నెల తీసుకుంటే కేవలం కేసీఆర్ ఇచ్చే 4,000 పదాలు తీసుకుంటారు. వికలాంగుల సమాజం కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా కూడా 6,000 పింఛన్ తీసుకుంటూ వచ్చానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. కానీ హామీ ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అసలు గ్యారెంటీ వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి పింఛన్ పెంపు కానివ్వండి, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానివ్వండి, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి మరి దాదాపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 7 నెలలు గడవస్తుంది. 7 నెలల్లో కూడా వికలాంగుల సమాజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎరగబెట్టింది శూన్యం. కాబట్టి ఈ ఎరగబెట్టినటువంటి ముఖ్యమంత్రిని వికలాంగుల సమాజాన్ని విస్మరించినటువంటి ముఖ్యమంత్రికి ప్రతిఘటన వికలాంగుల సమాజం నుంచి ఎట్లుంటుందో కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వేసినట్టుగా అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మన హక్కులు మనం సమిష్టిగా పోరాడి సాధించుకోవాలన్నటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలను వరంగల్ జిల్లా వర్కన్పేట మరి ఇల్లంద గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈనాటి సమావేశాలకు మరి ఈ జిల్లా వారసుడిగా నిరంతరం కూడా ఈ జిల్లా అధ్యక్షుడిగా వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా సమిష్టిగా సమన్వయం చేస్తూ ఈ జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి శాయశక్తులు లేకుండా కృషి చేస్తున్న మిత్రుడు సోదరుడు మరి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైనటువంటి మహమ్మద్ షరీఫ్ గారిని మరి ఈ యొక్క సమావేశానికి సభాధ్యక్షత వహించి మరి యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి మరి యొక్క ఉద్యమ కార్యాచరణకు మరి వేదికను మనం ఇది ఇక్కడి నుంచే తయారు చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సభాధ్యక్షత వహించవలసిందిగా మా మిత్రుడు జిల్లా అధ్యక్షుడు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైనటువంటి మహమ్మద్ షరీఫ్ గారిని కోరుతూ సెలవు తీసుకున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.